ఏమైందా నాకు అర్థం కాదు. మనకి సృజనాత్మకత పెరిగిపోయిందా, క్రియేటివిటీ పెరిగిపోయిందా, లేకపోతే కామన్ సెన్స్ పోయిందా పూర్తిగా? ఏం పని చేస్తారు ఆ స్టాఫ్ అందరు కలిసి? నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరైతే ఈ వీడియోస్ వేశారో కనీసం ఆ పైన కట్ చేయాలి కదా. గూగుల్ తల్లిని ఎతికినా కూడా పిచ్చెక్కిపోతుంది ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చింది బంగారపాలెం మార్కెట్ యార్డ్ నెల్లూరులో అని? గూగుల్ బద్దలైపోద్ది. గ్రహాంతర వాసులకి కూడా అర్థం కావట్లేదు ఈ స్క్రిప్ట్ ఏంటో. ఇంకా మామూలు మనుషులు మనకేం అర్థం అవుతుంది చెప్పండి? నేనే మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. అయితే నేను సబ్జెక్టు కరెక్షన్ చేసుకుంటాను. నెల్లూరులో బంగారపాలెం మార్కెట్ యార్డ్ ఉందా చెప్పండి? గూగుల్ తల్లిని ఎతకండి. పోని నెల్లూరు సిటీ టూర్ చేయండి జగన్మోహన్ రెడ్డి కోసం. చేసి ఉంది ఇక్కడ బంగారపాలెం మార్కెట్ యార్డ్ ఉంది నెల్లూరులో అని చెప్పండి. మీరు అందరూ దొరకలా. నాకు కూడా దొరకలా. నెల్లూరులో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశా, దొరకలా. ఇది ఫేక్ అని చెప్పారు వాళ్ళు. మరి నాకు ఏంటండి అరాచకం? దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి జనాదరణ ఉందా? లేదు. దీన్ని బట్టి చూస్తే ఇంత ఫేక్ చేస్తున్నారంటే అసలు సిట్టు ఇప్పుడు కుంభకోణం బయట చేసిన దాంట్లో నిజం ఎంత ఉంది? ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే డెన్నులో దొరికిన డబ్బులన్నీ ఎవరై ఉండొచ్చు? అంతిమ లబ్ధిదారుడు అయి ఉండొచ్చు. బాగా వస్తుంది కదా స్క్రీన్ ఇప్పుడు. దీన్ని బట్టి చూస్తే కూటమికి వ్యతిరేకత ఉందా? లేదు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకత ఉంది. జనాలు నచ్చలేదు, తిరస్కరణ వాదనలో ఉన్నారు. సూపర్ 6 ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్ వెంకమాలు నడుస్తున్నారా? లేదు. దీన్ని బట్టి చూస్తే మనకి 39 3 అవుతుందా 9 అవుతుందా అనే పరిస్థితి ఉందా? ఉంది.